అందరికీ నమస్కారం. మన దేశంలో రైతులు చాలా తెలివైన వారు. చిన్న చిన్న ఐడియాస్తో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అలాంటి రైతు అయిన శృంగేరి శ్రీనివాస్ తన ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేశారో అరటి పండ్లు హల్వా కథలో చూద్దాం రండి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పేరు శృంగేరి శ్రీనివాస్. అతను కష్టపడి పొలం చేసి అరటి పండ్లు పండించేవాడు. శృంగేరి శ్రీనివాస్ తన తోటలో తక్కువ వ్యవధిలోనే అరటి పండ్లు పండించాడు. పండిన అరటి పండ్లను తన వాళ్లతో పంచుకుందామని ఇంటికి వచ్చాడు. రండి, ఇవి మన తోటలోనే అరటి పండు. మీకెన్ని కావాలో అని తినండి. ఓ, ఎన్ని అరటి పండ్లా! అరటి పండ్లు, అరటి పండ్లు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అమ్మా, నేను తినలేను. ఒక్కటి తిను నాయన. అమ్మో అమ్మో, ఇన్ని అరటి పండ్లు మాకొద్దు, మాకొద్దు, మేము తినలేము. శృంగేరి శ్రీనివాస్ మొహం దీనంగా పెట్టుకొని ఊరిలోకి బయలుదేరాడు. శివన్న మామను కలిశాడు. తనతో ఇలా అన్నాడు. శివన్న మామ, నా తోటలో చాలా అరటి పండ్లు పన్నాయి, తీసుకోండి. ఓ, ఇల్లి అరటి పండ్లా! చాలా బాగున్నాయి. అమ్మో అమ్మో, ఇన్ని అరటి పళ్ళు మాకొద్దు, మాకొద్దు, మేము తినలేము. మళ్ళీ శృంగేరి శ్రీనివాస్ చిన్నబుచ్చుకొని ముందుకు బయలుదేరాడు. దారిలో గోడ దగ్గర కూర్చున్న స్నేహితులను చూశారు. వారితో, స్నేహితులారా రండి, మనమందరం కలిసి నా తోటలో పండిన అరటి పండ్లు తిన్నాం రండి. బాబాయ్, ఇన్ని అరటి పండ్లా! చాలా బాగున్నాయి, తీయగా ఉన్నాయి. మాకొద్దు, మాకొద్దు, ఇన్ని అరటి పండ్లు మాకొద్దు, మేము తినలేము. ఊరిలోని సంతకు తన పండ్లను తీసుకెళ్లాడు శ్రీనివాస్. మన తోటలో పండిన అరటి పండ్లు ఉన్నాయి, మీరు అమ్మి పెడతారా? ఇన్ని అరటి పండ్లు మేము అమ్మలేం, మాకొద్దు, మాకొద్దు. శృంగేరి శ్రీనివాస్ బాధగా తన అరటి పండ్ల బండిని ముందుకు తీసుకెళ్తూ ఆవులను చూశాడు. వాటిని కూడా అరటి పండ్లను అందించబోతే మళ్ళీ మొహం దీనంగా పెట్టుకొని తన అరటి పండ్లను తీసుకొని శృంగేరి శ్రీనివాస్ టౌన్కు బయలుదేరాడు. టౌన్ నుండి ఎంతో సంతోషంగా తన బండితో ఊరు తిరిగి వచ్చాడు.
ప్రతి నెల నిండైన అరటిపండ్ల బండిని తీసుకెళ్ళి సంతోషంగా ఊరికి తిరిగి వస్తున్నాడు. ఊరిలో వారందరికీ ఎంతో ఆశ్చర్యంగా ఉంది. శ్రీనివాస్ ఆనందానికి రహస్యమేమిటో తెలియలేదు. అలా ఉండగా కొన్ని రోజులకు శివన్న ఇంట్లో పూజ పెట్టుకున్నాడు. పూజలోకి 108 అట్టి పండ్లు కావాలి, తెచ్చుకోండి నాయనా. శివన్న శృంగేరి శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళాడు. శ్రీనివాస్, నాకు పూజకి 108 అట్టి పండ్లు కావాలి, ఇవ్వగలవు శ్రీనివాస్? 108 అట్టి పండ్లు కావాలా? తెస్తాను, నువ్వు వెళ్ళు మామా. మరుసటి రోజు శివన్న పూజకు అంతా సిద్ధం చేసుకున్నాడు. శృంగేరి శ్రీనివాస్ అరటిపండ్ల గురించి వేచి చూస్తున్నాడు. ఇంతలో శృంగేరి శ్రీనివాస్ ఒక సంచితో వచ్చాడు. కానీ అరటిపండ్లు లేవు. శ్రీనివాస్, 108 అట్టి పండ్లు ఏవి? ఉండు మామ, ఉండు. తన సంచిలో నుండి ఒక్కొక్కటిగా అరిటాకు చిన్నపాటి మూటలను తీసి పెట్టసాగాడు. అట్టి పండ్లు అంటే చిన్న పొట్లాలు తెచ్చినవేంటి? జాగ్రత్తగా సంచిలో నుండి 27 హల్వా ప్యాకెట్లను తీసి పెట్టాడు. మామ, ప్రతి హల్వా ప్యాకెట్లో 6 అట్టి పండ్లు ఉన్నాయి, తీసుకోండి. అంతే. శివన్న పూజకు వచ్చిన వారందరూ శ్రీనివాస్ సంతోషానికి కారణమేమిటో తెలుసుకొని సంతోషంగా నవ్వారు. ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది కదా, శ్రీనివాస్ తన అరటిపండ్లతో హల్వాలు చేసి అమ్మి సంతోషపడుతున్నాడు. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే.